సార్ ఇప్పుడు మనకి గ్యాస్ సమస్యలు అనేది భారతదేశంలో చాలా పెద్ద సమస్యగా మారింది. అదే కాకుండా పెట్రోల్ కూడా ప్రాబ్లమ్ లో ఉంది అని చెప్పేసి ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే దేశం ఎలా ఉంటుందంటారు? ఈ యుద్ధాల వల్లనే పెరుగుతున్నాయని అంటున్నారు. హ్మ్. అది తగ్గితే ఆ యుద్ధం ఆగిపోతే ఆటోమేటిక్‌గా అన్నీ సరఫరా అయితే అప్పుడు రేట్లు తగ్గుతాయి. ఓకే. అంటే గ్యాస్ సమస్య ఏమన్నా తగ్గుతుందంటారా మరి? తగ్గుతుంది. సో దాంట్లో భాగంగానే చాలా హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ చాలా వరకు క్లోజ్ చేయడం జరిగింది గదా! సరఫరా అయితేనేని వింటున్నాం. న్యూస్‌లో వింటున్నాం. హ్మ్. అది. సో ఏమైనా మార్పొస్తదా యుద్ధం ఆగితే అని? మార్పు వస్తది. మరి అంతకుముందున్న పొజిషనే ఉంటది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పందించే అవకాశం ఉందంటారా దీనిపైన? స్పందిస్తుంది గదా! న్యూస్‌లో చూస్తూనే ఉన్నాం గదా! కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇంకొక మాట కూడా చెప్పింది కదా సార్, ఇంటి అవసరాల కోసం ఎల్‌పీజీ అనేది అవైలబుల్ ఉంది. కమర్షియల్ లేదు అని చెప్పి. మరి ఇంకా ఎందుకు రాష్ట్రాలలో ఇంకా ఇంత పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అవుతుందంటారు? చెప్తుంటారండి అయన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా టైం పట్టిద్ది గదా! హ్మ్. షిప్స్ వచ్చినాయి అంటున్నారు. అయి డెలివరీ కావాలి. డెలివరీ నుంచి స్టాక్ పాయింట్‌లకి రావాలి. ఇదంతా టైం నిదానంగా ప్రాసెస్ నడుస్తుంటది. ఓకే. అంటే గ్యాస్ లాంటి పొజిషన్ ఇప్పుడు పెట్రోల్‌లో గాని ఇలాంటి వాటిలలో కూడా వచ్చే అవకాశం ఉందంటారా మరి? వస్తదంటున్నారు గానీ మరి అది నడుస్తూనే ఉంది ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నడుస్తూనే ఉన్నాయి. హ్మ్. సప్లై వస్తూనే ఉంది.